మామూలుగా లేదు భయ్యా, సినిమా అల్టిమేటెడ్, దుమ్ము లేచిపోయింది నిజంగా. ఏం సాంగ్ భయ్యా, నిజంగా సాంగ్ అయితే అల్టిమేటెడ్ ఉంది. మోత మోగిపోతే మామూలుగా మోత మోగిపోలేదు, నిజంగా సినిమా అయితే సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిపోయింది భయ్యా. సినిమాలో మాత్రం ఏమన్నా ఉందా భయ్యా, సూపర్ గా కలర్ఫుల్ గా ఉంది. డిఐ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎక్కడ మొత్తం కాంప్రమైజ్ అని అయితే కాలేదు. నిజంగా విశ్వసేనానికి అయితే మరో భారీ ఎత్తున హిట్ అనుకోవచ్చు. ఒకటైతే క్లియర్ చెప్తా బ్రదర్, ఒకటే నిజంగా అదరగొట్టాడు. సాంగ్లు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా సాయి కుమార్ గారి క్యారెక్టర్ అంటే హీరో ఫాదర్ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయినా కూడా సూపర్. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయిపోయింది. నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే సినిమా చూపించేశాడు భయ్య. విశ్వక్సేన్ ని అప్పట్లో చేసిండ్రు ట్రోలు, ఈ సినిమాతో విశ్వక్సేన్ అయ్యిండు పక్కా కూలు. ఎందుకంటే సినిమా బుర్ర పాడంటే బుర్ర పాడు. పాప ఏమన్నా సినిమా నాన్న ఇంకో మామూలుగా లేదు. సినిమా అయితే మెంటల్ ఎక్కిచ్చేసిండు. సినిమా ఇలా ఎప్పుడన్నా ట్రోలు బాగాలేదు రాడు అన్నాడు అనుకో, అని ఇంకో ఇట్లనే కొడితేవాడు మళ్ళీ హాస్పిటల్కి పోయి 15 రోజుల వరకు ఉంటాడు హాస్పిటల్ని. అట్లుంది సినిమా. 500 కోట్లు పక్కా. ఎందుకంటే థియేటర్లు మూతపడ్డాయి, సింగిల్ థియేటర్లు మొత్తం మూతపడి ఉన్నాయి. అలాంటి దానికి పునర్వైభవాన్ని తెచ్చిండు ఈ సినిమాతోని. ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి అలా, కానీ ఇదే బ్లాక్ బస్టర్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చాలా బాగుందండి.